హలో అందరికీ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో మీకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నా. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పుదీనా, మెంతి, కొత్తిమీర నేను ఎలా నాటుకుంటాననేది వీడియోలో చూపిస్తా. పుదీనా ఆకుల్ని మొత్తం యూజ్ చేసుకున్న తర్వాత నాటుకునే టైం లేకపోతే వాటర్లో వేసి పెట్టుకుంటే కొమ్మలు ఎండిపోకుండా ఉంటాయి. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ పుదీనా నాటుకుందాం. దానికోసమని వెడల్పుగా ఉన్న డబ్బాని తీసుకున్నా. ఫస్ట్ అయితే మట్టి వేసిన తర్వాత కిచెన్ వేస్ట్ వేసుకున్నా. కిచెన్ వేస్ట్ మొత్తం కవర్ అయిపోయేలా ఒక లేయర్ మట్టి వేసుకున్నా. తర్వాత కిచెన్ వేస్ట్ మొత్తం బయటికి కనబడకుండా మట్టితో కవర్ చేస్తున్నా. ఇందాక పుదీనా కొమ్మలు ఉన్నాయి కదా, అయితే పుదీనా కొమ్మలనే కాదు ఏ కొమ్మలైనా కూడా నాటుకునేటప్పుడు అంట స్ట్రేట్గా అదే నిటారుగా కాకుండా సైడ్కి వంచి పెట్టాలంట. అట్లా పెడితేనంట తొందరగా నాటుకుంటాయంట. ఎక్కడో విన్నా నేను. అప్పటి నుండి నేను ఇట్లనే చేస్తున్నా, స్ట్రేట్గా కాకుండా ఇలా సైడ్కి పెడుతున్నా. నాకు తెలిసినప్పటి నుండి నేను ఏ కొమ్మల్ని నాటుకున్నా ఇలా సైడ్కే పెడుతున్నా. అయితే పుదీనా కొమ్మలన్నీ పెట్టిన తర్వాత కొంచెం మట్టి వేసి అయితే కవర్ చేస్తున్నా. మట్టి వేసిన తర్వాత చేతిని ఇలా అడ్డు పెట్టుకుంటూ వాటర్ అయితే వేస్తున్నా. ఏ ఆకుకూరలకైనా డైరెక్ట్గా వాటర్ వేయకుండా ఇలా చేతిని అడ్డు పెట్టుకొని వేస్తే మాత్రం చెట్లు మంచిగా ఉంటాయి, వంగిపోకుండా ఉంటాయి. మెయిన్గా ఈ కొత్తిమీర, మెంతి, పుదీనా వీటికైతే కంపల్సరీ చేయాల్సిందే ఇట్లా. లేకపోతే మాత్రం అవి వంగిపోయి మట్టిలో ఆకులన్నీ కలిసిపోయి కుళ్ళిపోతాయి. ఇక ఇందాక ప్రాసెస్ ఉంది కదా, మట్టి, కిచెన్ వేస్ట్, మట్టి, తర్వాత పుదీనా కొమ్మలు నాటుకున్నా కదా, సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ కూడా అట్లనే వేసి మెంతులు అయితే వేస్తున్నా. ఇట్లా మట్టి, కిచెన్ వేస్ట్, మట్టి వేసుకొని పైన ఆకుకూరలు పెట్టుకున్నాం అనుకోండి, 1 మంత్ 1.5 మంత్లో మనకు ఆకుకూరలు చేతికి వస్తాయి. అట్లనే 1 మంత్ టైంలో మనకి కంపోస్ట్ కూడా రెడీ అయిపోతుంది. అటు కింద కంపోస్ట్ అవుతూ పైన ఉన్న ఆకుకూరలకి మంచి పోషకాలు ఇచ్చి యాక్టివ్గా ఉండే ఆకుకూరల్ని మనకి ఇస్తుంది. నిజంగా చూడండి ఎంత బెనిఫిట్. ఇటు మట్టి సేఫ్ అవుతుంది లేయర్ బై లేయర్ ఇట్లా కిచెన్ వేస్ట్ వేయడం వల్ల. ఇంకా సెకండ్ వచ్చేసి ఇటు కంపోస్ట్ అవుతుంది, పైన మనకు ఆకుకూరలు వస్తాయి. చూడండి రెండు ఎంత బెనిఫిట్. ఇక ఇక్కడ కొత్తిమీర నాటుకోవడానికి ధనియాలు తీసుకున్నా. ధనియాలని కోలతో 2 వక్కలు అయ్యేలా చేసుకోవాలి. ఇట్లా కాకుండా కొంతమంది చెప్పులు ఉంటాయి కదా, చెప్పులతో కూడా కొత్తిమీర వేసుకునేటప్పుడు ధనియాలని ఇలా రాకుతారు. మీలో ఎవరికైనా తెలిసింటే కమెంట్ చేయండి. సేమ్ ఇందాక పుదీనా, మెంతి ప్రాసెస్ ఉంది కదా, అదే ప్రాసెస్ లాగా మట్టి వేసుకున్నా. తర్వాత దానిపైన అయితే ధనియాలు అలుకుతున్నా. మెంతి, కొత్తిమీర దగ్గరగా వేసుకున్నా మంచిగానే పెరుగుతాయి, ఏం ప్రాబ్లం ఏం లేదు. ధనియాలు వేసిన తర్వాత అంతా కవర్ అయిపోయేలా మట్టి వేసిన తర్వాత చేయడ్డు పెట్టుకొని అయితే వాటర్ మొత్తం వేసిన. అంతే. ఇక 1 మంత్ తర్వాత పుదీనా, కొత్తిమీర, మెంతి మన చేతికి వస్తే మంచిగా రావాలని మీరు కూడా కోరుకోండి. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.